రేపల్లి సమీపంలోని అనంతారం వద్ద తెగిన కృష్ణానది కరకట్ట వెంట నివసిస్తోన్న ప్రజలను ఖాళీ చేయిస్తోన్న అధికారులు. గండిని పూడ్చే పనిలో పోలీసులు, స్థానికులు. బాపట్ల జిల్లా గొనిగపూడిలో పసుపు పంట నీట మునక పసుపు రైతుల ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు. విజయవాడ సింగ్ నగర్ ను ఖాళీ చేస్తోన్న స్థానికులు. నడుంలోతు నీళ్లలో నడుస్తూ వెళ్తోన్న బాధితులు, కొందరిని బోట్లలో తరలిస్తోన్న ప్రభుత్వం. నిర్మల్ జీఎన్ఆర్ కాలనీలో వ్యక్తి వినూత్న నిరసన. వరద ప్రాంతాల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎదుట బిల్డింగ్ పై నుంచి దూకిన వ్యక్తి, ఏటా కాలనీ మునుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్తాపం. నాగార్జునసాగర్ కు భారీ వరద. శ్రీశైలం నుంచి 5,33,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 26 గేట్లు ద్వారా దిగువకు నీటి విడుదల. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో రెండో రోజు భారీ ట్రాఫిక్ జామ్. 2 రోజులు సెలవు కావడంతో భారీగా తరలివచ్చిన పర్యాటకులు. ఉత్తరాంధ్రకు వానగండం. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అవకాశం. ఈ నెల 5 నాటికి ఏర్పడే ఛాన్స్. బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదు ప్రారంభించిన ప్రధాని మోడీ. పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభించిన పీఎం. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. ఖర్గే అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం. వరద సహాయ చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాలు పంచుకోవాలి. తెలంగాణ, ఏపీలో వరద పరిస్థితిపై రాహుల్ గాంధీ విచారం. సుప్రీంలో కేజ్రీవాల్ మాజీ సన్నిహితుడు బిభవ్ కుమార్ కు బెయిల్. ఎంపీ స్వాతి మౌలివాల్ పై దాడి కేసులో బెయిల్ మంజూరు. మహబూబ్ నగర్ జిల్లా జక్లేర్లో ఆశా వర్కర్ల ధర్నా. ఆశా వర్కర్ లక్ష్మి కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్. పని ఒత్తిడి వల్ల లక్ష్మి చనిపోయిందంటోన్న సహోద్యోగులు. నెల్లూరు జిల్లా రుద్రకోట వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ పైకి దూసుకు వెళ్లిన కంటైనర్, వాహనంలో చెలరేగిన మంటలు, పలువురికి తీవ్రగా